నమస్తే దోస్తులు, వెల్కమ్ బ్యాక్ టు జేష్వి ఒఫీషియల్. పెళ్ళి లగ్గం పెట్టుకున్న తర్వాత మనం ముందుగా చేసే పని ఏదంటే మనం బట్టలు కొనుక్కోవడం. బట్టలే ఎందుకు కొనుక్కోవాలంటే బట్టల షాప్లో ఫస్ట్ కొనుక్కొని దానికి బ్లౌజులు మ్యాచింగ్ అని అన్నీ తీసుకోవాలంటే లేట్ అవుతుందని ఫస్ట్ అయితే బట్టలు అనేది మనం సెలెక్ట్ చేసుకుంటాం. ఫస్ట్ అయితే బట్టలు అయితే తీసుకోవడానికైతే షాపింగ్ అయితే వచ్చినాం. మల్లెపల్లిలో వచ్చినాం అందరం, మామయ్య, అత్తమ్మ, మరదల్స్, వదినలు, అన్నలు, బాబాయిలు, మామలు, పిల్లలు. మెయిన్ పిల్లలు అనేది ఎక్కువ మంది ఉంటారు. మనకి మన 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 దగ్గర ఇద్దరు పిల్లలు ఉన్నారు. వాళ్ళని మేనేజ్ చేయాలంటే చూడు ఎంత కష్టపడుతుండో ఈ బుడ్డోడు. మా అల్లుడైతే ఎంత హాయిగా ఆడుకుంటుండో. ఇంకా అయితే చీరలు అయితే సెలెక్ట్ చేసుకుందామని చీరలు చూస్తున్నాం. మీకు ఏ చీరలు నచ్చిందో మీరు కామెంట్ చేయండి. మేమైతే మాకు నచ్చిన అందరికీ తీసుకుంది మా అత్తమ్మ అయితే. ఇంకా చీరలు అంటే ఇంకా మెయిన్ నచ్చాల్సింది మనకి. ఇంకా ఆడవాళ్ళ షాపింగ్ అయితే అవ్వదని మా మరుదులు, మా అన్నలు, మా మామయ్య అయితే నీళ్ళు తాగేసారు. ఇగో ఇదండి లగ్గం చీర. అయితే లగ్గం చీర ఎలా ఉందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ పెళ్ళి అంతా మీకు వీడియో రూపంలో పెడతాము. ఇంకా లాస్ట్గా అయితే మా చెల్లి కోసం అయితే లంగావణి అయితే తీసినాం. ఈ లంగావణి అయితే మా చెల్లికి అయితే నచ్చింది. ఇంకా మీకు కూడా నచ్చితే ఎలా ఉందో చెప్పేయండి. ఈ లంగావణి తీసుకున్నాం మా చెల్లికి, మా పెద్ద చెల్లికి అయితే. ఏం ఎండ ఉంది బయట అయితే. బాబా ఈ పెళ్ళి అయ్యే వరకు మా ఎండలో అయితే తిరగాల్సిందే, ఇంకా తప్పదు. ఎందుకంటే బట్టలు తీసుకోవాలి, బాసాన్లు తీసుకోవాలి, అన్నీ అమ్మాయి తరపున అంటే ఎన్ని పనులు ఉంటాయి. ఎంత చెప్పుకున్నా తక్కువే. ఎందుకంటే అమ్మాయి వాళ్ళకి అంత కష్టం, డబ్బులు కూడా ఎక్కువనే ఉండాలి. ఇద్దరికి అక్క చెల్లెలకైతే 2 లంగావన్లు అయితే తీసినాక మాకైతే నీళ్ళు గీళ్ళు అన్నీ ఇచ్చారు, తాగినాం. ఇంకా మా పిల్లలకి సంగతి వస్తే ఇంకా చూడండి, వాళ్ళకి ఒక రూమ్ అంతా ఇచ్చేసినట్టే అనిపించింది. మా పొట్టి చూడండి ఏ విధంగా ఆడుతుందో. అస్సలు ఇంకా మనకి మేనేజ్ చేయడమన్నా మేనేజ్ అవ్వట్లేదు. అంత హ్యాపీనెస్ వాళ్ళకి. ఇట్లా తిప్పుతుంటే ఇంకా ఆనందం. ఇంకా ఎక్కడికైనా వెళ్దామా మమ్మీ అన్నట్టే ఉంది. ఇంకా షాపింగ్ అయితే ఈ విధంగా అయింది. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎంతైనా అన్నదమ్ముల బాండింగ్ అంతే కాదు, చెల్లి అన్న బాండింగ్ ఎక్కువ ఉంటుంది ఎవరికైనా సరే. ఎంత తిట్టుకున్నా ఏం చేసినా కానీ చెల్లి దూరం అయిపోతుందని ఇంకా అన్న చెల్లి మాత్రం ఏదో మాట్లాడుకుంటారు. ఏం మాట్లాడుకుంటారో మరి వాళ్ళకే తెలియాలి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మా పెళ్ళి 22వ తారీఖు, అందరూ వచ్చేయండి.